డిఎస్పీ భీమ్రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏసీబీ కొంత నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. భీమ్రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల విలువ చూస్తే కళ్ళు బైర్లు గమ్మడం ఖచ్చితంగా మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ఏసీబీ గుర్తించినటువంటి ఆస్తుల విలువ కొంతమంది ఇప్పటికే ఇప్పటి వరకు ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం చూస్తే 300 నుంచి 400 కోట్లు అంటున్నప్పటికీ కూడా యాజ్ పర్ ద అఫీషియల్ మార్కెట్ రేట్ మొత్తం ఆస్తుల విలువ సుమారుగా 1000 కోట్ల వరకు ఉండొచ్చు అంటూ అంచనా వేస్తున్నారు. మరోవైపు ఏసీబీ అధికారులు ఇంత పెద్ద తిమింగళం దొరికితే 5 రోజులు గడిచినా సరే డిఎస్పీని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. అనారోగ్యానికి గురయ్యాడంటూ నోటీసులు ఇచ్చి వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నలు వస్తున్నాయి. ఏసీబీ దాడుల్లో నిందితులు అనారోగ్యంతో ఉన్నా కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కండిషన్స్పై ఆసుపత్రికి తరలించాలనే నిబంధన ఉంది. మరి ఏసీబీ అధికారుల తీరు భవిష్యత్తు కేసుల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేదా? ఖచ్చితంగా ఉందంటున్నారు న్యాయ నిపుణులు. ఏసీబీ దాడులతో భీమ్రెడ్డి ఆస్తుల పంపకాలు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. 2 నెలల క్రితం భీమ్రెడ్డి ఆస్తులు పంచినట్లుగా సమాచారం. 2 కొడుకులతో పాటు బినామీల పేరుతో కూడా ఆస్తులు పంపకాలు జరిగాయి. డిఎస్పీ భీమ్రెడ్డి బినామీల్లో ఒక మాజీ హోంగార్డ్, మరో 2 బినామీల పేరుతో కూడా భారీగా ఆస్తులు గుర్తించారు. ఆస్తుల వివరాలు 2 కొడుకులకు వాట్సాప్ చేశాడట భీమ్రెడ్డి. భీమ్రెడ్డి ఆస్తుల పంపకాల విషయాలు ఇప్పుడు అతని ప్రత్యర్థులకు లీక్ అయ్యాయి. లీక్ అయిన వివరాల ఆధారంగానే ఏసీబీని ఆశ్రయించారట భీమ్రెడ్డి ప్రత్యర్థులు. అలా ఈ డీటెయిల్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే కొన్ని అంచనాల ప్రకారం లీస్ట్ మార్కెట్ వాల్యూ 300 crores to 400 crores ఉంటే కరెంటు వాల్యూ ప్రకారం ప్రైవేట్ మార్కెట్ వాల్యూ ప్రకారం చూస్తే మొత్తం ఆస్తుల విలువ 1000 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు. ఒక డిఎస్పీ సంపాదించిన ఆస్తుల విలువ 1000 కోట్లు అంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డాడో, ఏ స్థాయిలో సెటిల్మెంట్లు చేసి ఉండాలో, లేదంటే అంతకంటే పెద్ద పెద్ద ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసి ఉంటాడో తెలియదు. కానీ 1000 కోట్ల సుమారుగా, సరే 500 కోట్లు అనుకుందాం, లేదు 300 కోట్లు అనుకుందాం. లీస్ట్ కేసులో 1,00,000 రూపాయల శాలరీ అటు ఇటుగా ఉండేటువంటి ఒక అధికారి ఆస్తులు ఇన్ని 100 కోట్ల. ఇదేమన్నా స్టేట్ బడ్జెటా? ఒక అధికారి దగ్గర ఆల్మోస్ట్ ఇంత బడ్జెట్ ఉంటే ఇక మొత్తం డిపార్ట్మెంట్లో ఇంకెంతమంది అధికారులు ఇలాంటి వాళ్ళు ఉన్నారో, అది కూడా ఒక డిఎస్పీ దగ్గర ఇలా ఉందంటే అంటే చెప్పడానికి కొంచెం ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చేమో కానీ ఈ కామెంట్. బట్ మొత్తం డిపార్ట్మెంట్ ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయో మొత్తం మీద చూస్తే గవర్నమెంట్ వ్యవస్థల్లో ఉన్న వాళ్ళ యొక్క ఆస్తులే, ప్రైవేట్ ఆస్తులు ఇలా దోచుకున్న ఆస్తులే మన దేశం బడ్జెట్ సరిపోద్దేమో, అంత ఆస్తులు ఉండొచ్చు అని చెప్పి అంచనాలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఒక్క అధికారి దగ్గర 1000 కోట్లు ఏంటి? నిర్మల ఉన్నారు, మా ప్రతినిధి నిర్మల. ఓ పక్క అతని ఆస్తుల విలువ లిస్టు చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. ఒక ప్రభుత్వ అధికారి 1,00,000 రూపాయలకి శాలరీ అటు ఇటుగా ఉండే ఒక అధికారికి ఇన్ని 100 కోట్ల ఆస్తులా? అందులోనూ మళ్ళీ ఎప్పుడూ ఇతని మీద పెద్దగా కేసులు లేవు, రికార్డు బాగానే ఉంది, సేవా కార్యక్రమాలు చేసేవాడట. మరి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? ఏసీబీ అధికారుల లిస్టులో ఏం డీటెయిల్స్ తెలుస్తున్నాయి? మరోవైపు ఏసీబీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా కొన్ని విమర్శలు వస్తున్నట్లు కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ నందు, వాస్తవంగా చెప్పాలి అంటే కూడా ఇక్కడ ఆయన సేవా కార్యక్రమాలు చేసింది నిజమే. కానీ ఆ సేవా కార్యక్రమాలతో పాటు చాలామంది వద్ద కూడా తను బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి స్కామ్కు పాల్పడ్డారనేది ఏసీబీ అధికారులు కూడా వారం రోజుల క్రితమే తేల్చేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చార్ధామ్ యాత్రకి బయలుదేరేటప్పుడు ఇదంతా కూడా అంటే బయలుదేరేటప్పుడు తను డైరీలో మెన్షన్ చేసుకున్నాడు అన్ని విషయాలు కూడా. ఆ డైరీని కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం
స్వాధీనం చేసుకొని అప్పుడు మొత్తం వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. వాళ్ళు చార్ధామ్ యాత్రకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏసీబీ చేసిన ఆలోచన ఏంటి అంటే, నేను చార్ధామ్ యాత్రకి వెళ్తున్నాను, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరి ఆస్తులు వాళ్ళకు పంచివ్వాలి, నా ఆస్తి అంతా ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు అని చెప్పేసి బినామీలు కూడా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా డైరీలో మెన్షన్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు అయితే బట్టబయలు చేయడం అయింది. వాళ్ళ పేర్లు కొంతమంది బయట పెట్టలేదు, కానీ మాజీ హోంగార్డు కూడా ఇందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మాజీ హోంగార్డు పురేందర్ రెడ్డి తనపైన కూడా తను కూడా ఒక బినామీగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ బినామీల పట్ల ఉన్న ఆస్తులు ఎలా అంటే, ఇద్దరు కుమారులకు వాళ్ళకు పంచిచ్చిన తర్వాత ఆస్తి అంతా కూడా పంపకాలు అయిన తర్వాత కుమారులకు కూడా విడివిడిగా వాట్సాప్లలో ఇక్కడ భీమ్రెడ్డి వాళ్ళకు ఎవరెవరికి ఎంత ఆస్తిని ఇచ్చాను అని వివరాలు కూడా విడివిడిగా వాళ్ళకు పంపించినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. వాళ్ళకు పంపించిన తర్వాత వీళ్ళు చార్ధామ్ వెళ్ళినాక ఇక్కడ కొడుకులకు కావచ్చు, ఇటు ప్రత్యర్థులకు కావచ్చు అనుమానాలు వ్యక్తమవడంతో ప్రత్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అయితే దాడులు నిర్వహించడం జరిగింది అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కూడా గతంలో ఒక పోలీస్ అధికారితోటి భీమ్రెడ్డి వైరం కూడా పెంచుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ వైరం కాస్త 2 వర్గాలుగా మారిపోయాయి. అదేవిధంగా ఆ గతంలో జరిగినటువంటి ఎవరితోటైతే వైరం పెంచుకున్నాడో ఆ అధికారి మీద కూడా ఏసీబీకి సమాచారం అందించి దాడులు కూడా జరిపించాడు భీమ్రెడ్డి అనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకుంటే ఇంకొక విషయము కర్ణాటక, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్ని రాష్ట్రాలలో కూడా ఆస్తులు సంపాదించడము ఏంటి భీమ్రెడ్డి? రాజకీయ కోణంలో రాజకీయ నాయకులు కూడా ఇంతగా ఎక్కడ కూడా సంపాదించిన దాఖలాలు తెలియట్లేదు. కానీ ఒక డీసీపీకి ఎలా వచ్చాయి ఈ ఆస్తులు అనే దాని మీదే ఇంకా ఏసీబీ అయితే ఎంక్వైరీ మొదలుపెట్టింది, దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఇటు చూసినట్లయితే కొడుకులకు రాసిచ్చిన ఆస్తి పోను మిగిలిన ఆస్తికి బినామీలను పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ బినామీలు ఇంకెవరైనా రాజకీయ కోణంలో కూడా ఉన్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు కూడా ఈయన వెనకాల ఉన్నారు అనేది బయటికి వినిపిస్తున్న మాటలు. ఇది దృష్టిలోకి తీసుకొని కూడా ఏసీబీ అధికారులు అయితే వాళ్ళు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. నందు రైట్ థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఏసీబీ వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా అతని హెల్త్ కండిషన్ నేపథ్యంలో కొంత ఫ్రీడమ్ ఇవ్వడం అనేది కొన్ని విమర్శలకు దారితీస్తుంది. ఇప్పుడు బీపీ పెరిగిపోయింది అని చెప్తున్నారు. దానికి తగ్గట్లుగా అతనికి ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు అంటూ తెలుస్తుంది. అయితే ఇన్ని 100 కోట్ల ఆస్తులు సంపాదించిన వ్యక్తి ఇంకెన్ని దారుణాలు చేస్తుంటాడో, మరి అతన్ని ఇంత బాగా ట్రీట్ చేయడం ఏంటి? ఒకవేళ ఏదన్నా ఉంటే మీరు రిమాండ్లోకి తీసుకోవాలి, రిమాండ్లోకి తీసుకున్న తర్వాత తనకు ట్రీట్మెంట్ ఇవ్వడంలో తప్పులేదు కదా అని చెప్పేసి మరి కొంతమంది విమర్శలు చేస్తున్నారు. సో ప్రజెంట్ ప్రైవేట్ మార్కెట్ వాల్యూ అయితే సుమారుగా 1000 కోట్ల వరకు ఉండొచ్చు అతని ఆస్తుల విలువ అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే ప్రత్యర్థులకు లిస్ట్ రావడం వల్లే మేజర్గా ఇక్కడ మరి ఇంత పెద్ద అధికారి అయ్యుండి, డిఎస్పీ అయ్యుండి ఎంత పెద్ద కుంభకోణం చేసి చివరికి డైరీలో రాసుకోవడం, బినామీల పేర్లు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని డైరీలో రాసి పెట్టుకోవడం కానీ, అలాగే మరి కొడుకులకి వాట్సాప్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్లే దొరికిపోయాడు అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. వన్స్ మీ సమాచారం ఏదైనా సరే ఒకసారి బయటకు వచ్చింది అంటే సోషల్ మీడియాలో ఎనీ యాప్ అది వచ్చింది అంటే అది ఇట్స్ నాట్ సెక్యూర్ ఖచ్చితంగా. సో బయటకు వచ్చింది అతని ప్రత్యర్థులే పట్టించినట్లుగా కనపడుతుంది. అయితే బినామీల్లో కూడా అతని బినామీల్లో ఎవరైనా కొంత సమాచారం లీక్ చేసి ఉండొచ్చా అన్న అనుమానాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం వాల్యూస్ మనం చూస్తున్నాం. ఓవరాల్గా అతనికి ఉన్నటువంటి ఒక లిస్ట్ చదవడానికే చాలా సమయం పట్టేలా ఉంది. అతనికి ఉన్న ప్రాపర్టీస్ లిస్ట్. ఆఫ్టర్ ఆల్ హీఈస్ జస్ట్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, public servant with the salary of around 1 lakh rupees. He is holding around 1,000 crores in the private market value as per the present time. 1,000 crores properties. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? లగ్జరీ విల్లాస్, ఇబ్రహీంపట్నం, హైదరాబాద్,
అలాగే 3 అంతస్తుల ఇల్లు, అలాగే పెంట్ హౌస్ ప్లస్ ఫ్లాట్ టెలికాం నగర్లో, రెసిడెన్షియల్ ఫ్లాట్ గచ్చిబౌలి, 2 ఫ్లాట్లు తెల్లాపూర్లో, కమర్షియల్ ప్రాపర్టీస్ మణికొండ, ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి హైదరాబాద్, పటాన్చెరు, వికారాబాద్, వ్యవసాయ భూములు ఉన్నాయి సంగారెడ్డి, వికారాబాద్, కర్ణాటక. అలాగే రాక్స్ అండ్ మినరల్స్ కంపెనీలో పెట్టుబడులు ఉన్నాయంటున్నారు, అరౌండ్ 75 lakhs వాల్యూ చేసేవి. అలాగే అరౌండ్ 43.6 lakhs, ఇందులో 40 లక్షలు బినామీ ఇంటి నుంచే తీసుకున్నారట. అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, అరౌండ్ 20 లక్షల వరకు బ్యాంకు నిల్వలు, అదే బ్యాంకులో బ్యాలెన్స్, లగ్జరీ కార్స్, ఇంపోర్టెడ్ లిక్కర్ బాటిల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. జస్ట్ ఇమాజిన్, ఒక ప్రభుత్వ అధికారి అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా? ఇంత సంపాదించుకోవచ్చా ఒక ప్రభుత్వ అధికారి అయితే? ఇంత సెటిల్ అయిపోవచ్చా? పెద్ద పెద్ద బిజినెస్, ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఒక స్థాయి వరకు బిజినెస్ మ్యాన్లు కూడా సంపాదించలేని ఆస్తులు ఇవి. డబ్బులు పెట్టి రిస్క్ చేసి వాళ్ళ జీవితాలు పణంగా పెడితే ఎవరో ఒకరు సక్సెస్ అవుతారు. 100 కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. కానీ ఒక అధికారి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ కొట్టేస్తే అంతే. ఈ 10 మంది బిజినెస్ మ్యాన్లు సంపాదించేంత డబ్బులు, పలుకుబడి, పేరు, అన్నిటికి మించి పవర్ చేతిలో. ఇలాగే చూడాలా ఈ విషయాల్ని? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి?